3 సెంట్లు స్థలం, 3 సెంట్లు స్థలం, గ్రామాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు స్థలం, గ్రామాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు స్థలం. మొత్తాన్ని తీసా వీడియో. భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పత్తిపాడులో గ్రామ స్థాయిలో అర్జీల్ని పూర్తి చేసి ఈ రోజున తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి 1,80,000 ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. కనీసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలకు 3 సెంట్ల స్థలం, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి 2 సెంట్ల ఇంటి స్థలం, అలాగే 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నాడు. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రామాన ఈ అర్జీల్ని దాఖలు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో అర్జీల్ని ఇస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ మేము సిపిఐగా చెప్తా ఉంది, గ్రామాల్లో నివసించేటటువంటి పేదవారికి 3 సెంట్ల స్థలం ఇస్తే ఆ 3 సెంట్ల స్థలంలో గేదెలు కట్టేసుకోవడానికి కానీ, కోళ్లు పెంచుకోవడానికి కానీ, ఇతర అనేక అవసరాలకు కూడా 3 సెంట్ల స్థలం అయితే సఫిషియెంట్ గా సరిపోతుంది. అలాగే 4 లక్షల రూపాయలు ఎలాగూ చంద్రబాబు గారు ఇస్తా అన్నాడు కాబట్టి పెరిగినటువంటి ఇనుము, ఇసుక, సిమెంటు ధరల రీత్యా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత ఇచ్చేంత వరకు పేద ప్రజలకి గ్రామాల్లో 3 సెంట్లు, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి, పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, అలాగే 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే వరకు కూడా ఎంతటి పోరాటానికైనా సరే సిపిఐ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.